ప్రభునందు ఆత్మీయులరా, మన బైబిల్ అధ్యయనములో ఎజ్రా గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. బబులోనీయులు యూదులను బబులోను దేశానికి చెరగొని వెళ్ళిన తర్వాత, అంటే సుమారు 70 సంవత్సరాల తర్వాత 3 గుంపులుగా యెరూషలేమునకు యూదులు కొంతమంది తిరిగి వచ్చినట్లుగా గత ధ్యానాల్లో మనం నేర్చుకున్నాం. మొదటి గుంపేమో జెరుబ్బాబెలు నాయకత్వంలో, రెండవ గుంపేమో ఎజ్రా నాయకత్వంలో, మూడవ గుంపేమో నెహెమ్యా నాయకత్వంలో వారు తిరిగి వచ్చారు. జెరుబ్బాబెలు నాయకత్వంలో తిరిగి వచ్చినటువంటి తర్వాత వారు బలిపీఠమును కట్టి సంతోషించినట్లుగా గత ధ్యానములో మనం నేర్చుకున్నాం. అయితే ఈ బలిపీఠమును కట్టినప్పుడు ప్రజలందరూ కూడా వారు దుఃఖించి ఏడ్చినట్లుగా 3వ అధ్యాయము 12వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మన పాపముల విషయమై కూడా అలాగే దుఃఖించడము చాలా అవసరము అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే జాగ్రత్తగా గమనించండి, వీళ్ళు యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి తర్వాత యెరూషలేము దేవాలయమును మరలా వారు నిర్మించాలి అంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ చెత్తా చెదారమో లేకపోతే ఆ శిథిలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించుకోవాలి. మన జీవితాల్లో కూడా సంఘము ఉజ్జీవింపబడాలి అంటే, సంఘము క్రీస్తు శరీరము వలె ఒక మందిరముగా నిర్మించబడాలి అంటే ముందు ఉన్నటువంటి ఆ చెత్తా చెదారము అంటే అపవిత్రత అంతా కూడా తొలగించబడాలి. ఆ తర్వాతే క్రీస్తు అనుకున్నటువంటి ఒక మందిరముగా, దేవాలయముగా మనము నిర్మించబడతాము అని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే ఈ యూదులందరూ కూడా యెరూషలేమునకు వచ్చిన తర్వాత ఆ బలిపీఠపు పనిని వారు ముగించారు. ఇక మందిర పనిని ఆరంభిద్దాము అనుకునేలోపు కొంతమంది శత్రువులు దానిని వ్యతిరేకించారండి. నీ ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయతలో నువ్వు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి కొన్ని ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురుగుండా వస్తాయి అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబద్దులమై ఉన్నాం. అయితే ఈ శత్రువులు కోరేషు రాజుకు వర్తమానాన్ని పంపించారండి. ఈ యూదుల మీద కొన్ని చాడీలు చెప్పి ఈ మందిరాన్ని కట్టడము పని నిలిపివేయాలి అని చెప్పి కోరేషు రాజుకు వర్తమానాన్ని పంపించారు. ఈ కోరేషు రాజు ఎవరు అంటే బబులోనియుల సామ్రాజ్యాన్ని కూల్చివేసినటువంటి అషూరు రాజ్యానికి మొట్టమొదటి రాజు. అయితే ఈ కోరేషుకి ఎప్పుడైతే వర్తమానాన్ని పంపించారో ఒకప్పుడు మందిరాన్ని కట్టుకోవచ్చు అని అనుమతినిచ్చినటువంటి కోరేషు ఇప్పుడు మందిర పనిని నిలిపివేయాలి అని చెప్పి ఆజ్ఞను జారీ చేశాడు. ప్రభునందు ఆత్మీయులరా, ఇంతకుముందు తెలియచేసిన రీతిగా ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళిపోవచ్చు ఉన్నప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి కొన్ని పరిస్థితులు మనము ఎదుర్కోవాల్సి వస్తుంది. అది కుటుంబ పరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఏదో ఒక రకంగా కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తూ ఉంటాం. అంతకుముందు ధ్యానంలో మనం నేర్చుకున్నాం కదా, అదేమిటంటే ఐగుప్తు నుండి కనానుకు అనేది క్రైస్తవుని యొక్క ఆరంభ దశకు సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. బబులోను నుండి యెరూషలేమునకు వెళ్ళడం అనేది ఆత్మీయతలో అత్యున్నతమైనటువంటి స్థాయికి సాదృశ్యంగా మనకు కనబడుచు ఉన్నది. చాలామంది ఏమనుకుంటారు అంటే ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళడం అనేది కానాను పరలోకానికి సాదృశ్యంగా ఉంది అని చెప్తూ ఉంటారు. కానాను పరలోకానికి సాదృశ్యము కాదు. ఎందుకంటే కనానులో అన్యులందరూ కూడా నివాసం చేస్తూ ఉన్నారు, ఆజానుబావులు ఉన్నారు. వారిని జయించి ఆ తర్వాత మీరు కానానును స్వాధీనపరచుకొనండి అని దేవుడు చెప్పాడు. కాబట్టి కానాను పరలోకానికి సాదృశ్యం కాదు, ఇది జయ జీవితానికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నది. అంటే శరీర సంబంధమైనటువంటి ఆశలు, లోక సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నీకంటే బలమైనవి కాబట్టి వాటిని జయించాలి అని సాదృశ్యంగా దేవుడు అది మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక రెండవ ప్రయాణము బబులోను నుండి యెరూషలేమునకు ఏదైతే ఉందో ఇది ఆత్మీయ జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థాయికి సాదృశ్యంగా కనబడుచు ఉన్నది. అయితే ఆత్మీయతలో ఈ స్థాయికి మనం వెళ్తున్నప్పుడు కొంతమంది శత్రువులు అంటే కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు
మనలను అడ్డగిస్తూ ఉంటాయి. అయితే కోరేషు చెప్పాడు, మందిరాన్ని కట్టవద్దు అని ఆజ్ఞను జారీ చేశాడండి. కానీ దేవుడు ఏం చేశాడు అంటే ఆ కోరేషును చంపి ఆయనకు బదులుగా మరొక రాజుకు అవకాశం ఇచ్చాడు. ఆయన పేరే దర్యావేషు. 4వ అధ్యాయము 24వ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి. అయితే యెరూషలేమునకు తిరిగి వచ్చినటువంటి ఈ యూదులు ఏం చేశారు అంటే మందిరానికి పునాది వేశారు. కానీ వ్యతిరేకతలు వచ్చాయని చెప్పేసి వారు మందిర పనిని నిలిపివేసి వారి సొంత గృహాలు కట్టుకొని అందరూ చక్కగా నివాసం చేయడము ఆరంభించారు. అయితే ఆ టైంలోనే హగ్గయి మరియు జకర్యా అనబడినటువంటి ప్రవక్తలను దేవుడు లేవనెత్తుకున్నాడు. దేవుని మందిరము ఆ రీతిగా పాడైపోయి ఉండగా మీరు చక్కగా నిర్మించుకున్నటువంటి ఆ గృహాల్లో నివాసము చేయడము ఇది మీకు న్యాయమా అని హగ్గయి జకర్యాల ద్వారా దేవుడు వారితో మాట్లాడినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. మరల వారు ఈ ప్రవక్తల మాటల ద్వారా పురికొల్పబడి దేవుని యొక్క మందిర పనిని వారు ఆరంభించారండి. దేవుని మందిర పనిని ఆరంభించగానే మరలా శత్రువులు వచ్చారు. మిమ్మల్ని ఎవరు కట్టమని చెప్పారు, మీకు ఎవరు ఆజ్ఞ జారీ చేశారు అని చెప్పి వారు వ్యతిరేకించి ఈ కోరేషుకు ఏ రీతిగా వీరి మీద చాడీలు చెప్పి వర్తమానాన్ని పంపించారో దర్యావేషు రాజునకు కూడా అలాగే వర్తమానాన్ని పంపించారండి. కానీ ఈసారి ఏం జరిగిందో తెలుసా? ఈ యూదుల పక్షముగా దేవుడు ఉండి తన కార్యాన్ని జరిగించాడు. ఎలాగనగా కోరేష్ అయితేనేమో మందిర పనిని నిలిపివేయమని చెప్పాడు. కానీ దర్యావేషు ఏం చేశాడు అంటే ఆ మందిర పనిని మీరు ఆరంభించండి, అది పూర్తయ్యేంత వరకు కూడా అష్షూరు రాజ్యమే లేదా అష్షూరు ప్రభుత్వమే ఆ ఖర్చంతటిని కూడా భరిస్తుంది అని చెప్పి ఆజ్ఞను జారీ చేశాడండి. 6వ అధ్యాయములో 7-8 వచనాలు మనం చదువుకుంటే రాయబడిన మాట, దేవుని యొక్క మందిరమును దాని స్థలమందు కట్టింపనీయుడి, మరియు దేవుని యొక్క మందిరమును కట్టించున్నట్లుగా యూదుల యొక్క పెద్దలకు మీరు చేయవలసినటువంటి సహాయమును గూర్చి మేము నిర్ణయించినది ఏమనగా, రాజు యొక్క సొమ్ములో నుండి అనగా నది అవతల నుండి వచ్చినటువంటి పన్నుల నుండి వారు చేయు పని నిమిత్తము తడవు ఏమాత్రమును చేయక వారి వ్యయమునకు కావలసిన దానిని ఇయ్యవలెను అని దర్యావేషు ఆజ్ఞను జారీ చేశాడు. చూడండి, శత్రువులేమో దేవుని మందిర పనిని నిలిపివేద్దాము అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ మందిరము కట్టడానికి నిధులను కూడా ఈ దర్యావేషు రాజు ద్వారానే దేవుడు పంపించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఈ దర్యావేషు రాజు యొక్క సలహాదారుడుగా ఎవరున్నారు అంటే అక్కడ దానియేలు ఉన్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నది. ప్రభునందు ఆత్మీయులారా, దేవుని కార్యములు ఎంత ఆశ్చర్యకరమైనవి. వారు కీడు చేద్దాము అనుకున్నారు, దేవుడు దానిని మేలుగా మార్చాడు. సాధారణంగా ఈ మందిరాన్ని కట్టడానికి వారి దగ్గర నిధులు లేవండి. అందరూ కూడా బీదవారే. ఎందుకంటే బబులోనుని విడిచిపెట్టేసి వారు యెరూషలేమునకు తిరిగి వచ్చారు కాబట్టి వారి దగ్గర డబ్బు లేదు, కానీ ఆసక్తి ఉంది దేవుని మందిరాన్ని కట్టాలి అని. దేవుడు ఈ రీతిగా వారి ఆశను తృప్తిపరిచినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయము 22వ వచనములో మనం చదువుకుంటే ఇక ఈ మందిర పని అంతా కూడా పూర్తయిన తర్వాత వారందరూ కూడా సంతోషించి ఆనందించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఆ వచనాన్ని మీ కొరకు నేను చదువుతాను. ఏలయనగా ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పని విషయమై వారి చేతులను బలపరచడానికి యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపునకు త్రిప్పి వారిని సంతోషింపచేసెను అని ఈ వచన భాగములో వ్రాయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ఆత్మీయులరా, ఇక 7వ అధ్యాయములో మనం గమనించినప్పుడు ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి 60 సంవత్సరాల వ్యవధి కాలము మనకు కనబడుచు ఉన్నది. ఈ 60 సంవత్సరాల వ్యవధి కాలంలోనే ఎజ్రా అనబడినటువంటి ఆ వ్యక్తి జన్మించాడు. ఆయన జన్మించిన తర్వాత ఈ యూదులందరినీ కూడా కొంతమందిని మరలా యెరూషలేమునకు తీసుకువచ్చాడు. ఈ 6వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి 60 సంవత్సరాల వ్యవధి కాలం ఏదైతే ఉందో ఆ వ్యవధి కాలంలోనే
ఎస్తేరు గ్రంథం యొక్క కథ కూడా జరిగినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం. మిగతా విషయాలు మరుసటి ధ్యానంలో మనం నేర్చుకుందాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.